మన యేసు ప్రభువారు జన్మించినప్పటి పరిస్థితులు ఎలా ఉండేవి అనేది ఇక్కడ మనం చూడవచ్చు. మరియమ్మ ప్రభువును గర్భాన మోసి ప్రసవ దినములు నిండినప్పుడు ఆయనకు జన్మనిచ్చింది. తన తొలిచూలు కుమారుని కని పొత్తిగుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున పశువుల తొట్టిలో ఆయన్ను పరుండబెట్టింది. ఈ మాట మనం చదివేటప్పుడు మనకు ఏమి అర్థం కావాలంటే, ఇది ఎంతో దయానీయమైనటువంటి పరిస్థితి. ఇప్పుడు మనం గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళినా కూడా ఒక 2 చూలాలకు గర్భవతికి ప్రసవించిన తర్వాత మంచి ప్యాక్ ఇస్తారు. ఆ బిడ్డను పొత్తిలలో పెట్టేదానికి కిట్ ఇస్తారు కదా, ప్రభుత్వాల కిట్ కూడా ఇస్తూ ఉన్నాయి. మంచి ఊయల గమనించండి. మరి ఆనాడు యేసు ప్రభువారు జన్మించినప్పుడు ఆయన తల్లి ఆయన్ను మోసుకొని ఎక్కడికి పోవాలో, ఎక్కడ పరుండ పెట్టాలనో దిక్కుదోచని పరిస్థితి. జనాలంతా ఉన్నారు, ఏ ఇల్లు ఖాళీ లేదు, ఎక్కడా చోటు లేదు. ఇది ఒక పేదవాడి పరిస్థితి. ఒక ఏమీ లేనివాడు ఫలం పొందవచ్చు, అయితే లేని పరిస్థితి ఎలా ఉంటుంది అంటే, యేసు ప్రభుకి ఏమి తక్కువ? ఆయన ఒక పెద్ద మహారాజు ఇంట్లో పుట్టచ్చు కదా అనుకుంటే, మహారాజుగా ఉండొచ్చు, బంగారు ఊయల్లో ఆయన ఊపే ఇంట్లో ఆయన పుట్టచ్చు, ఆయన అనుకుంటే ఆయన చేతిలో పని. కానీ అలా కాకుండా ఆయన తను తాను తగ్గించుకొనెను అని రాయబడింది. దీనుడయ్యాడట. ఎందుకు ఆ విధంగానంటే, ఆ తగ్గింపులో ఎంతో ఆశీర్వాదం ఉంది. వాక్యంలో మనకు చెప్పబడింది ఏమిటంటే, ఈ దీన స్థితిలో నుంచి మనల్ని సంపన్న స్థితిలోకి తీసుకొని పోవాలనుకున్నాడంట ఆయన. లేనివాడు ఉన్నవాని వైపు చూస్తూ ఉంటాడు, అంతే కదా? ఎవరైనా కూడా లేనివాడు ఉన్నవాని వైపు చూస్తూ ఉంటాడు, వాళ్ళు ఏమైనా మనకు సహాయం చేయగలరేమో. ఆ ఉన్నవాడే ఇప్పుడు ఏమైనాడంటే, లేనివాని దగ్గరికి లేనివానిగానే వచ్చి తనకున్నవి ఇచ్చి తనతో సమానంగా పరలోకంలో కూర్చుండబెట్టుకోవాలని మనల్ని మన అడుగులో ఉన్నటువంటి మన జీవితాల్లో పైకి తీసుకురావడానికే ఆయన ఆ తగ్గింపులోనికి వచ్చినాడని వాక్యం చెబుతుంది. ఇది ఎవరు చేయగలరు అంటే, దేవుడికే సాధ్యం, మానవులు ఎవరు చేయలేరు. ఎవరు తగ్గించుకుంటారు? ఆ లోకాన్ని విడిచిపెట్టాలంటే ఎవరు విడిపించి పెడతారు? మనం ఇంట్లో నుంచి బయటికి కదలాలంటే మనసు రాదు ఒక్కొక్కసారి. ఏం ఆయన కాడికి ఏదో నిమ్మలంగా ఉందాం పని. కానీ దేవుడు ఇప్పుడు మనకి 0 ప్లేస్ అంటే బాగా అందంగా కొంచెం చూసేదానికి బాగుండే కదా. ఏముంది, ఆయన నక్షత్రాల మీద ఉండేటోడు, ఆ పరలోక వైభవం వేరు. అదంతా కాదనుకున్నాడు ఆయన. ఆయన జన్మిస్తే ఆ పొత్తిగుడ్డలతో చుట్టి సత్రంలోకి పోతే అక్కడ గుంపు అంతా ఉన్నారు, జనాలంతా ఉన్నారు. ఆ చిన్న బిడ్డను అట్లా చిన్న స్థలంలో పెట్టేదానికి కూడా తీరిక లేదు అక్కడ మనుషులు. ఆ పశువుల తొట్టిలో పెట్టారంట. చూడండి, పశువుల నీళ్ళు తాగే తొట్టిలో పెట్టారు. ఇప్పుడు పూర్వకాలము పశువులు నీళ్ళు తాగే తొట్లు ఇప్పుడంటే బకెట్లలో పెడుతున్నారులే. సిల్వర్ బకెట్లు, ప్లాస్టిక్ బకెట్లు వచ్చినాయి. అప్పుడు తొట్లే రాళ్లను తొలిచి పెట్టేవాళ్ళు. అయ్యేం అంత పెద్దగా నున్నగా ఏమి ఉండవు. ఆ కుడితి కింద పడి ఉంటే అడుగున ఉండేదంతా కూడా ఆ ముసురు వాసన వస్తూ ఉంటుంది. ఎద్దులు ఆ నీళ్ళు
నీళ్ళు తాగినప్పుడు అది క్లీన్ చేస్తే బాగానే ఉంటుంది, కానీ క్లీన్ చేయకపోతే అవి తాగిపోతానే ఆ కొంచెం కుడతా ఉంటే కనుక ఏదైనా పక్షులు వచ్చి దాంట్లో గింజలు అవి ఉంటే కనుక ఏరుకొని తింటాయి. చూసినారా మీరు ఎప్పుడైనా? పల్లెటూరులో ఉంటే కనుక ఎన్ని బాగా అర్థమవుతాయి. ఎద్దులు బర్రెలు ఇవి తినిపోయిన తర్వాత తాగిపోయిన తర్వాత ఇంకా ఏమైనా పక్షులు అవి వచ్చి కుక్కలు కూడా నాకుతాయి. ఆ తర్వాత ఒక రకమైనటువంటి వాసన వస్తుంది. ఎక్కడ స్థలం లేక తీసుకుని పోయినా అక్కడ పెట్టారంటే చూడండి, ఆమె మనసు ఎంత బాధపడ్డది. ఎవరి మనసు? మరియమ్మ మనసు. మరియమ్మకు తెలుసు ఈయన ఎవరు అనేది. మరియమ్మకు తెలుసు దేవుని కుమారుడు అని తెలుసు, లోక రక్షకుడు అని తెలుసు, ఈయన లోకాన్ని అంతటి కాపాడుతాడని తెలుసు. అట్లాంటి ఆయనకు జన్మనిచ్చినాను, ఆ ప్రభువుకు చోటు లేకుండా పోయిందే అని ఆ తల్లి ఎంత బాధపడి ఉంటుంది. అందరి పిల్లలు బాగా ఉయ్యాలలో ఉంటే నా కొడుకును దేవుని కుమారుణ్ణి నేను కంటే మామూలుగా పిల్లలకు సరిగ్గా ఏమైనా ఇవ్వలేకపోతే తల్లిదండ్రులు బాధపడుతూ ఉంటారు. ఎందుకురా నా కడుపున పుట్టి నువ్వు ఇబ్బంది పడుతున్నావు అని అంటారు కదా. పుట్టకుండా బాగుండు, నా కడుపున పుట్టేందుకు నీకు ఈ తిప్పలు, నీకు కష్టము, ఏం చేస్తాము అని అంటూ ఉంటారు కొంతమంది. అంటే వాళ్ళు ఏం చేయలేని పరిస్థితి. అట్లా ఆ తల్లి కూడా కాస్త బాధపడి ఉంటుంది. ఈయన లోకరక్షకుడు, దేవుని కుమారుడు, నా కడుపున పుట్టేందుకు ఇక్కడికి వస్తే ఆయన చక్కగా పరుండ పెట్టేదానికి, జోలపాట పాడేదానికి ఏమీ లేదు. పశువుల తొట్టిలో ఆయన పరుండ పెట్టాల్సి వచ్చిందని ఆమె బాధపడి ఉంటుందని నేను అనుకుంటా ఉన్నాను. ఒక మానవమూర్తిగా, తల్లిగా ఆమె వేదన చెంది. కానీ ఆయన ఏం చేయబోతాడో ఆమెకు తెలుసు. అన్నిటినీ ఆమె హృదయంలో పెట్టుకుందట, మనసులో పెట్టుకుందట. అట్లా మన స్థితిని మార్చడానికి యేసు ప్రభు జన్మించినాడు. మన పరిస్థితిని అంతా మార్చేదానికి యేసు ప్రభు వారు జన్మించినారని వాక్యం చెబుతుంది. మనం మనలా ఉండడం కంటే మనం దేవుని బిడ్డలముగా ఉండాలనేది ఆయన ఆశ. ఆయనకు ఏదైనా కొదువు ఉన్నా కూడా మనకు సమృద్ధిని ఇవ్వాలనుకున్నాడట ఆయన. అందుకే ఆయన 3 రోజుల నుంచి ఆయన వాక్యం వింటా కొంతమంది జనాలంతా కూడుకున్నారంట. వాళ్ళందరూ ఇంటికి పోయేటప్పుడు ఆయన వాళ్ళ ముఖాలు చూస్తున్నాడంట. అన్నపానాలు లేకుండా వాళ్ళు ముఖాలంతా కొంచెం లాగేసినాయి, ముఖం బిక్కుపోయిందంట. ఇప్పుడు మనం సాధారణంగా అంటాం కదా, పెద్దవాళ్ళు కడుపు చూస్తారా అని. పెట్టే చేతులు ఆ కడుపు చూసి పెడతారట. ఆ డొక్కలు లోపలిపోయినాయా, ఆకలితో ఉన్నాడా, ఎట్లున్నాడు, ఏం కథ. అట్లా ప్రభువారు కూడా ప్రజలంతా కూడా వాక్యం శ్రద్ధగా విన్నారు. వాళ్ళు పోయేటప్పటికి మూర్చపోయేటట్లుగా ఉన్నారని చెప్పి వీళ్ళందరికీ ఆహారం పెట్టండి అని చెప్పి పంక్తులుగా ఒక 50 మందిని కూర్చోమని చెప్పి 5,000 మంది పురుషులు ఉన్నారు, ఇంకా స్త్రీలు ఉన్నారు, పిల్లలు ఉన్నారు. వాళ్ళందరికీ 5 రొట్టెలు 2 చేపలను ఆశీర్వదించి పెట్టేసినారు. ఆకలి బాధ ఏంటో ఆయనకు తెలుసు, అవసరత ఏంటో ఆయనకు తెలుసు. బీదలను ఆయన తృణీకరించలే. బీదలైన మీరు ధన్యులు. ఈరోజు బీదరికంలో ఉన్న మన దగ్గరికి దేవుని వాక్యం వచ్చింది. యేసు ప్రభు నామములో మన విశ్వాసం ఉంచాం, ప్రార్థనలు చేస్తూ ఉన్నాం. దేవుడు ఆ స్థితిని మారుస్తూ వస్తున్నాడు కదా. మనం పిండి పిసుకుతాం, రొట్టెను, జొన్న రొట్టె కావచ్చు, గోధుమ రొట్టె కావచ్చు. పొడిగా ఉన్న పిండినంతా కూడా నీళ్ళు పోసి కలుపుతాం, ముద్ద అవుతుంది. దాన్ని రొట్టెగా వెడల్పు చేస్తాం కదా. పెనం మీద వేసినప్పుడు బేస్తానే అంతా కాలదు. అది ఎప్పుడు రూపం మారుతుంది అంటే, ఒకవైపు కాల్చబడుతుంది పెనం మీద పడినప్పుడు, తిరిగి మళ్ళీ దాన్ని మనము తిప్పివేయాలా లేదా? ఒక సైడ్ కలుస్తామా? తిప్పి వేయాలి. అప్పుడు ఇరువైపులా కాల్చబడుతుంది, అప్పుడు రొట్టెగా తయారవుతుంది.
అట్లా మన జీవితం కూడా త్రిప్పివేయబడాలా అంటాడు ఆయన. మీ జీవితం కూడా త్రిప్పివేయబడాలా, మారాలా. ఒకవైపే కలుస్తా ఉన్నాను అనుకో, పైన పచ్చే ఉంటుంది, కింద మాడిపోతానే, అది ఎవరు తినలేరు, అది ఎవరికి రుచి ఇవ్వదు, దాని నోట పెట్టుకోలేము. కానీ త్రిప్పబడిన తర్వాత ఇరుపక్కల కాల్చబడితే అది నోటికి రుచిని ఇస్తుంది, కడుపు నిండుతుంది. అట్లనే మన జీవితం, మానవ జీవితం పరిపూర్ణం చేయబడాలంటే, దేవుని ఆశీర్వాదాలన్నీ మనం పొందాలంటే ఒకవైపు నుంచే కాదు మనం ఆలోచించాల్సింది. ఎంతసేపు ఉన్న దేవుడా దేవుడా నాకు అదే, నేనేం చేయాలి దేవుడా, నువ్వు నా కోసం ఇంత ఈ లోకానికి వచ్చినావు, నేనేం చేయాలా, నేను ఎలా నేను ఆరాధించాలా, ఎలా స్తుతించాలా, ఇవి కూడా దేవుని వైపు చూడాలి. దాన్నే ఆయన ఏం కోరుకున్నాడంటే, మీరు మారు మనసు పొందండి అన్నాడు. మీ మనసులను మార్చుకోండి. రొట్టెను మార్చినట్టుగా, తిప్పేసినట్టుగా జీవితాన్ని తిప్పేయండి. ఎప్పుడు ఈ జీవితమే వద్దు. ఒకవేళ ఎవరైనా అదే జీవితంతో పోతే ఏం జీవితం, ఆ పాడు జీవితం, బతికినంతకాలం అట్నే బతికా, ఒక్కరవ కూడా మనిషిలో మార్పు లేకపోయా అని అంటారా లేనారా? కానీ మారితే, మారడం అంటే ఏంటి? ప్రవర్తనలో మార్పు, పలకరింపులో మార్పు, అన్ని విషయాల్లో మార్పు వచ్చినప్పుడు ఇదిగో ఇతను పర్వాలేదు, తెలుసుకున్నాడు, పశ్చాత్తాపన్నాడు, మంచి ప్రవర్తనతో తన జీవితాన్ని దేవునికి అంకితం చేసినాడు, ఇలాంటి ప్రశంస దొరుకుతాయి. కాబట్టి మానవ జీవితము ఒకవైపే కాల్చబడిన దాన్ని త్రిప్పివేసి రెండవ వైపు కూడా కాల్చి, అది తినడానికి ఆరోగ్యకరంగాను ఆశీర్వాదకరంగాను అంగీకారంగా ఉండేదానికి నేను ఈ లోకానికి వచ్చానని యేసుప్రభువు వారు చెప్పారు. అందుకు యేసుప్రభువు వారి యొక్క తగ్గింపు జీవితం, యేసుప్రభువు వారి యొక్క జననం నుంచే మనకు ప్రారంభమవుతుంది. ఆయన గొప్ప వంశాన్ని, రాజుల ఇంటిని ఎన్నుకోలే. మరియమ్మ అంటే ఎవరో ఒకసారి పెద్దగా తెలియని కుటుంబం. కానీ దేవుడు ఆమెను ఎన్నుకున్న తర్వాత, దేవుడితో వచ్చి చెప్పిన తర్వాత ఆమె పేరు ప్రపంచం అంతా ఈరోజు చెప్పుకుంటా ఉన్నారు. యేసుప్రభు తల్లి ఎవరంటే, ఆమె పేరు ఎంతమంది తల్లులు పెట్టుకున్నారు కదా, మరియమ్మ అని, మేరీ, మరియా. ఎందుకు? ఆమె పుణ్యాత్మురాలు, ధన్యురాలు. దేవుడు తల్లింది, నువ్వు ధన్యురాలవమ్మా. కాబట్టి ఆ ధన్యత పొందినటువంటి ఆ స్త్రీ పేరు, ఆమె పేరు అన్ని తరముల వారు నన్ను కీర్తిస్తారన్నట్టుగా అన్ని తరాలలో ఆమె పేరు పెట్టుకుంటా. పిల్లలకు నీ బిడ్డ పేరు ఏం పేరు పెడతాంటే, మేరీని పెట్టయ్యా, మరియమ్మని పెట్టయ్యా, పెట్టు బాబు అంటారు. ఎందుకు? ఆ తల్లి చేసినటువంటి, ఈ లోకం కోసం ఆమె చేసినటువంటి ఆ త్యాగము, యేసుప్రభు ఆమె గర్భాన్ని జన్మించడము, ఇదంతా మా ఇంట్లో కూడా ఆశీర్వాదం ఉండాలని అనుకుంటుంది ఎవరైనా. కాబట్టి అలాంటి మంచి తల్లి, అలాంటి మంచి దేవుని కుమారుడు, వాళ్ళ తగ్గింపు జీవితం, ఇవన్నీ క్రిస్మస్లో మనకు సంతోషాన్ని ఇస్తూ ఉన్నాయి. ఇవి మనం ఆలోచించాలి. మన కుటుంబము దేవుని పాద సన్నిధానంలో ఎలా ఉంటే ఆశీర్వదించబడుతుంది, మన పిల్లలు ఎలా ఆశీర్వదించబడతారు, ఈ స్థితి నుంచి దేవుడు మనల్ని పైకి తీసుకురావడానికి కదా ఆయన ఈ విధంగా. ఇంకా మనకు ఇక్కడ లోకంలో మనం ఇంకా తెలుసుకోవాల్సింది ఏమిటంటే, ఆ రోజు యేసుప్రభువుకు సత్రంలోనే స్థలం, కానీ ఈరోజు అలా కాదు, ఆయన కోరుకునే స్థలం. ఇప్పుడు ఆయన ఆత్మస్వరూపిగా ఉన్నాడు, మనస్సులో స్థలం కోరుకుంటా ఉన్నాడు. సామెతల గ్రంథంలో చెప్పబడుతుంది, నా కుమారుడా నీ హృదయము నాకు ఇమ్ము. అప్పుడు చోటు ఇవ్వలేదు, సరే ఇప్పుడైనా చోటు ఇవ్వండి మానవులారా అంటున్నాడు. హృదయంలో చోటు ఇవ్వాల. హృదయంలో చోటు ఎవరెవరికి ఇస్తాం మనం? హృదయంలో చోటు ఎవరెవరికి ఇస్తాం? తల్లికి, తండ్రికి కదా, రక్త సంబంధికులకు, స్నేహితులకు, ఇంకా కాస్త పోతే ఎవరైనా హీరోలకు కదా, బాగా ఎవరైనా ఇష్టపడితే వాళ్ళకు, రాజకీయ నాయకులకు,
ఇస్తారా ఏరా? కొంతమంది పేర్లు రాసుకుంటారు, పచ్చ ఓట్లు పొడించుకుంటారు, రాజకీయ నాయకుల పేర్లు. హీరో డిప్పు కట్టింగ్ కొట్టించుకుంటే వాడికి డిప్పు కట్టింగ్ కొట్టించుకుంటాడు కదా. వాడి జుట్టు ఇట్టు పెంచితే ఈడి జుట్టు పెంచుతాడు కదా. ఎంతోమందికి హృదయం ఏం రాటనంటే నా హీరో ఇట్టున్నాడు, నేను అట్టున్నాను. నీ హీరో కోట్లు తీసుకుంటావా? ఒక హీరో సినిమాకు కోట్లు లెక్క తీసుకుంటారా అభిమానులు? ఈడ చింతకాయ పచ్చడి కూడా, మిరపకాయ పచ్చడి కూడా ఉండదు. ఇలా లెక్కలన్నీ వాళ్ళు తీసుకుంటుంటారు, వాళ్ళు జల్సా చేసుకుంటూ ఉంటారు. చూడండి, ఎవరెవరికో చోటు ఇస్తారు, కానీ ఎవరికి ఇవ్వాలి చోటు? సత్రంలో ఒకరోజు చోటు లేదు ఆయనకు, పశువుల తాగే తొట్టిలో చోటు దొరికింది, ఆ రోజు పోయింది. ఈరోజు దేవుడు నిన్ను నీ హృదయంలో నాకు చోటిస్తావు అని అడుగుతా ఉన్నాడు. ఇప్పుడు మనం ప్రకటన గ్రంథంలో 3వ అధ్యాయంలో ఆ మాట కదా ఉండేది. చూడండి ఏముంది అక్కడ. ప్రకటన గ్రంథం 3:20-21 యేసుప్రభు వారి మాటలు ముగించుకుందాం. ఇదిగో నేను తలుపు వద్ద నిలుచుండి తట్టుచున్నాను. నేను ఇంతకుముందు కూడా చెప్పాను, మరలా ఇప్పుడు గుర్తు చేస్తాను. ఇదిగో నేను తలుపు వద్ద నిలుచుండి తట్టుచున్నాను. చూడండి, ఆయన ఆ తలుపు చప్పుడు ఆయన తట్టేటప్పుడు నీకు వినపడుతుంది. విన్నప్పుడు నువ్వేం చేయాలా? నువ్వు ఇంట్లో అంటావు, బయట నుంచి ఎవరైనా తలుపు తడుతున్నారు, ఏం చేస్తాం? ఏం చేస్తామ్మా చెప్పు పెద్దమ్మా. నువ్వు ఇంట్లో ఉంటావు, తలుపు తట్టినారు, ఏం చేస్తావు? నువ్వు వచ్చి తలుపు తీస్తావా లేదా? తీస్తాం కదా. ఒకవేళ లేట్ చేసినారు, ఇంకా నువ్వు లేటుగా వస్తున్నావు, వాళ్ళ తలుపు ఇంకా ఎక్కువ కొడుతుంటారు, అప్పుడు గట్టిగా అవతల నుంచి అరుస్తావు, ఉండో అంత తొందర ఏమి రావద్దు, అంత కొంపలు మునిగిపోయే పని ఏముందో, వచ్చనాలే అని చెప్పి కొనుక్కుంటానో సనుక్కుంటానో కోపంగా వచ్చి తలుపు తెచ్చాం. ఏమంత ఈటిపోయిందా చెప్పు, ఏమో అని అంటాం. వచ్చిన వాళ్ళు పాతలు అయితే, కొత్తలు అయితే ఎవరు కావాలైనా ఎందుకు వచ్చినావు అని అంటాం. మొత్తానికి తలుపు తెరిచామా లేదా? తెరుస్తాం. మరి యేసుప్రభు అంటున్నాడు, ఇదిగో నేను తలుపు వద్ద నిలుచుండి తట్టుచున్నాను, ఎవడైనా నా స్వరం విని తలుపు తీస్తే నేను అతని దగ్గరికి వస్తా, అతనితో కూడా నేను, నాతో కూడా అతడు, మేము కలిసి భోజనం చేస్తాం. క్యారియర్ తీసుకొచ్చినా కలిసి భోజనం చేస్తా అంటున్నాడు ఆయన. నేను నీ ఇంటికి బహుమానం తెచ్చినా, క్యారియర్ తెచ్చినా, భోజనం తెచ్చినా, నువ్వు తలుపు తెరిస్తే నేను నీ ఇంట్లోకి వచ్చి ఇద్దరం కలిసి భోజనము. క్యారియర్ ఆయనదే, నువ్వేం వండుకోవాల్సిన పనిలే, నువ్వేం చెయ్యి తిప్పాల్సిన అవసరం లే, ఏం మసాలా పెట్టాల్సిన అవసరం లే. ఆయన వస్తూ నీకు ఆశీర్వాదాన్ని తెస్తున్నాడు, వస్తూ నీకు భోజనాన్ని తెస్తున్నాడు. నువ్వు తలుపు తెరిస్తే నేను నీలోకి వస్తా, మనం కలిసి భోజనం చేద్దాం, నాతో కలిసి భోజనం చేయి, నా ఆశీర్వాదం తీసుకో అంటున్నాడు ఆయన. అదే క్రిస్మస్. ఆయన బయటనే పెట్టద్దు, లోపలికి పిలుచుకోండి, లోపలికి పిలుచుకోండి. మనం బయట కనపడేటివే బాగుంటాయి, మన లోపలి అన్నీ వేరుగా ఉంటాయి. కానీ ఆయన లోపలికి రావాలంటున్నాడు, బయట కాదు. నా ఎంతసేపు మనం అందక సుకృతిలో ఒక పాట ఉంది, ఎంతసేపు నిలవబెట్టి ఏడిపింతురతని అంటాడు. నువ్వు నిలబెట్టావంటే ఏంటంటే ఆయన ఏడిపిస్తున్నావు. తలుపు తెరవమని ఆయన తడుతూనే ఉన్నాడు. అమ్మా నువ్వు ఒకవైపే కాల్చబడ్డావు, మారమ్మా మారు, అయ్యా మారు, నేను నీలోనికి రావాలా, నిన్ను ఆశీర్వదించాలనుకుంటా ఉన్నాను. తలుపు తెరుస్తావా? హృదయాన్ని నాకు ఇస్తావా అంటే, ఈ హృదయం ఖాళీగా లేదు పోయా ప్రభువా, ఉండే వాళ్ళతోనే చచ్చిపోతాంటే నీదో ఒకటి మళ్ళా మన వల్ల అనేవాట. ఈ ఉండేటోళ్ళతోనే చచ్చిపోతున్నాం, ఏకలేకపోతున్నాం, మళ్ళా నువ్వు వచ్చి నీకేది స్థలం ఇచ్చేది, ఏం చేస్తావని. యేసు ప్రభువుకు చోటు ఇస్తే ఇదంతా పోతాదే. చీకటి పోవాలంటే ఏం చేయాలా? క్యాండిల్ ముట్టియాలా, దీపం ముట్టియాలా, లేకపోతే లైట్లు వేయాలా, అంతే కదమ్మా.
అప్పుడు క్యాండిల్ ఉద్దేశము, లైట్ ఉద్దేశము అక్కడ నెరవేర్చబడతాయి. చీకటి ఏమో అట్లే ఉండాలా, నువ్వు దాన్ని తీసేసుకోవాలనే ఆలోచన నీకు లేకపోతే వెలుగు నీకు ఉన్నా కూడా ఉపయోగం ఏమో. బల్బు పెట్టుకొని కూడా వేసుకోలేదంటే స్విచ్ వేసేదానికి లేకపోతానా అంటే ఎట్లుంటుంది మరి? అట్లా చాలామంది యేసుప్రభు జన్మించినాడని తెలుసు చాలామందికి, కానీ ఆయన ద్వారా ఏమన్నా పొందుదామనేది ఎవరికి ఆలోచన రావడంలే. ఆయన నమ్ముతాము, ఆయన ఆశీర్వదిస్తాడు, ఆయన దీవిస్తాడు, ఈ ఆశ ఉండాల మనిషిలో. ఈ పండుగలో నేను ఆశీర్వదించబడాలా, ఈ వాక్యం చేత నేను ఆశీర్వదించబడాలా. మనకు పండగ అంటేనే ఊరికే అంత ఈజీగా తీసుకుంటారు. ఏదోలే వండుకున్నామా, తిన్నామా, సప్పగుందా, ఉప్పగుందా, మసాలా ఎక్కువైందా, పూరిలో నూనె ఎక్కువైందా, ఇవే చూస్తాం మనం. అవి కాదు ముఖ్యం. దేవుని ఆశీర్వాదం. యేసుప్రభు జన్మించాడు నా కోసము, నిజంగా నేను ఆయన ఆరాధించి ఆయన మహిమపరిచి ఆయన ఇచ్చే రక్షణ పొందుకోవాలి కదా. ఆయన ఆశీర్వాదం రావాలంటే ఆయన దగ్గరికి రావాలా. యేసుప్రభు దగ్గరికి గొల్లలు వెళ్ళారా లేదా? దేవదూత చెప్తానే పోయినారా లేదా చెప్పండి. యేసుప్రభు చూసేదాన్ని పోయినారా లేదా? జ్ఞానులు పోయినారా లేదా? వేల కిలోమీటర్లు పోయినారంట వాళ్ళు, వందలు వేల కిలోమీటర్లు. తూర్పు దేశపు జ్ఞానులు అక్కడ పోయినారంటే దాదాపు మన దేశం నుంచి కూడా పోయినట్టు లెక్క. యెరూషలేముకి, బెత్లెహేము. మరి ఆయన దర్శిస్తేనే మనకు సమాధానం వస్తుంది. ఆయన లేకుంటే మనకు సమాధానం లేదు. కాబట్టి ఈ రాత్రికాలం యేసుప్రభు వారు తలుపు తడుతున్నాడు. ఆయన మనలోనికి రావడానికి, మనతో కలిసి ఉండడానికి, మనల్ని ఆశీర్వదించడానికి. ముఖ్యంగా ఆయన ఉద్దేశం ఏంటంటే మన జీవితాలు బాగు చేయాల, మన పేదరికం పోగొట్టాల, మన దరిద్రత పోగొట్టాల, మన పాపం పోగొట్టాల, మన శాపం పోగొట్టాల. మన మీద శాపం ఉంది ఒకటి తెలిసినా అమ్మా, మనమంతా శాపగ్రస్తులం. ఆ శాపం పోవాలా, పాపానికి వచ్చే జీతం మరణం, ఇదంతా పోవాలా. అందుకే ఆయన మన కోసం శాపగ్రస్తుడైనాడంట. మన శాపం అంతా ఆయన వీపును మోసుకొని పోయినాడంట. మరి ఇన్ని పెట్టుకొని మనం ఎట్లా సంతోషంగా ఉంటాం? అన్ని పోగొట్టుకుంటే యేసుప్రభులో సంతోషంగా ఉండొచ్చు. కాబట్టి యేసుప్రభును నమ్మండి, విశ్వసించండి, ఆయన పేరున రక్షణ పొందండి, ఆయన నామంలో ప్రార్థన చేయండి. ఈ క్రిస్మస్ అనేది ఒక మన జీవితంలో త్రిప్పివేసేదిగా ఉండాలి. ఇంతవరకు చెప్పుకున్నాం కదా, రొట్టె ఒకవైపే కాల్చబడితే లాభం లే, నేను ఎట్టునే కాల్చా యువతలో కూడా కాలుతుందంటే లే, అది మాడిపోయి చెక్క అయిపోయి పారేయాల్సిందే. నువ్వు అది తినాలని నువ్వు అనుకుంటే వెంటనే దాని యువతలకు తిప్పేసి కాల్చుకొని తినాలి. అట్లా నీ జీవితం కూడా పరిపూర్ణం చేయబడాలా. నువ్వు ధన్యుడవు, ధన్యురాలవు, మరియమ్మలాగా కావాలా అని అంటే మన జీవితం మార్పు చెందాల్సిందే. ఆ మార్పే యేసుప్రభు నీలో నాలో కోరుతా ఉన్నాడు. ఆ మార్పును ఎంత తొందరగా నువ్వు స్వీకరిస్తే అంత తొందరగా ఆయన దగ్గర నుంచి ఇంకా రావాల్సిన ఆశీర్వాదాలన్నీ వస్తాయి. అందుకే చూడు, పాత జీవితం ఎట్లుందో, పండగలు పోతా ఉన్నాయి కానీ జీవితం ఏమో అట్నే ఉంది. కారణం ఏంటంటే మార్పు అనేది లేకపోతే ఏమి పండగలు ఎన్ని వచ్చినా పండగలు వస్తుంటాయి, పోతున్నాయి సంవత్సరానికి ఒకసారి. మనలో ఏం మార్పు వచ్చింది? కాబట్టి ఈ సంవత్సరము ఈ పండుగ మనలో ఒక మార్పు తీసుకురావాలా. అది మన కుటుంబానికి ఆశీర్వాదంగా, మన పిల్లలకు దీవెనగా ఉండాలా అని మనం కోరుకుందాం. ప్రార్థన చేద్దాం.